హాయ్ ఫ్రెండ్స్! ఈ వేసవిలో చల్లదనం కోసం మనం చాలా రకాల జ్యూసులని తాగుతుంటామండి. కానీ మనం తాగే జ్యూసులు మనకి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే జ్యూస్‌లని ఎలా తయారు చేసుకోవాలో ఈ కర్బూజా జ్యూస్ తయారు చేసుకుంటూ మనం తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్‌లో ఒక స్పూన్ సబ్జా గింజలని తీసుకోండి. ఈ సబ్జా గింజలలో చాలా రకాల పోషకాలు ఉంటాయండి. అలాగే ఈ సబ్జా గింజలు తినడం వల్ల మన ఒంట్లో వేడిని తగ్గిస్తాయండి. ఇందులో ఒమేగా 3 అనే యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే కాల్షియం, ఐరన్ లాంటి పోషకాలు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ సబ్జా గింజలని కొన్ని నీళ్లు పోసుకొని ఒక 15-20 నిమిషాల వరకు నానబెట్టుకోండి. అయితే ఈ సబ్జా గింజలని మనం డైరెక్ట్‌గా తినలేం కాబట్టి వీటిని జ్యూస్‌లలో యాడ్ చేసుకుంటే మనం ఈజీగా తినేయొచ్చు. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఈజీగా తినేయొచ్చు. ఇప్పుడు మనం కర్బూజా జ్యూస్ తయారు చేసుకోవడానికి కర్బూజా ముక్కలని తీసుకోవాలండి. ఈ కర్బూజాలో కూడా విటమిన్ ఏ అలాగే ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ ఏ అనేది మన కంటికి చాలా మంచిది. అలాగే ఇందులో ఉండే ఫైబర్ వలన మన జీర్ణ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అలాగే ఈ సబ్జా గింజలు కూడా మన ఒంటికి చలవ చేస్తాయి. ఇప్పుడు ఈ తీసుకున్న కర్బూజా ముక్కలని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని ఐస్ పీసులు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూసారుగా, ఇప్పుడు మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు ఇలా చక్కగా నానిపోయాయండి. ఇప్పుడు ఈ సబ్జా గింజలని ఒక గ్లాస్ తీసుకొని అందులో 1 లేదా 2 టీ స్పూన్ల సబ్జా గింజలని తీసుకోండి. మీ ఇష్టం అండి, మీ టేస్ట్కి నచ్చినట్టు తీసుకోండి. నేనైతే 1 స్పూన్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న కర్బూజా జ్యూస్ని పోసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది ఈ పండ్ల జ్యూస్లలో పాలు కలుపుతూ మిల్క్ షేక్స్ చేసుకుంటారండి. కానీ అలా అస్సలు చేసుకోకండి. ఎందుకంటే ఫ్రూట్స్ని పాలతో కలపడం వలన అవి మన శరీరంలోకి వెళ్ళాగా సరిగా అడగవు. అలాగే ఈ ఫ్రూట్స్లో ఉన్న పోషకాలు కూడా మన శరీరానికి పూర్తిగా అందవండి. కొంచెం పులిసినట్టే అయిపోయి కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, పాలు అస్సలు కలపకండి. అలాగే స్వీట్నెస్ కోసం జ్యూస్లలో షుగర్ వాడుతుంటారు. అలాగే షుగర్ కూడా వాడకండి. చూసారుగా, నేనైతే హనీని వాడుతున్నాను స్వీట్నెస్ కోసం. కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్, అదేనండి మనకి డేట్స్ ఉంటాయి కదా, డేట్స్ని వాడుకోవచ్చు. ఇప్పుడు డేట్స్ సిరప్ వస్తుంది కదా, అదైనా వాడుకోవచ్చు. లేకపోతే డేట్స్ని గ్రైండ్ చేసి జ్యూస్తో పాటు అలా కూడా చేసుకోవచ్చు. అంతేకాని షుగర్ వాడకండి. షుగర్ తింటే కూడా మన హెల్త్కి మంచిది కాదు. సో ఫ్రెండ్స్, మనం తాగే జ్యూసులు మనకి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే ఇలాంటివి తెలుసుకోవాలి తప్పకుండా. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.